శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అసలు ఏ గ్రహం కారణమవుతూ ఉంటుంది? ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రాణిస్తారు? ఎటువంటి ఫీల్డ్స్‌లో రాణిస్తారు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. రాహు గ్రహము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి కారణమవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రూల్ చేస్తుంది. ఏ ఉద్యోగంలో అయినా కూడా ఏఐ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నారు. ఆ నాలెడ్జ్ ఉండాలి అన్నారు. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటున్నారు. ఇటువంటి ఏఐ నాలెడ్జ్‌కి ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహు గ్రహం కారణమవుతూ ఉంటాడు. రాహువు డిఫరెంట్‌గా ఉండేటటువంటివి అంటే వైవిధ్యకరంగా ఉండేటువంటి వాటికి టెక్నాలజీలో లేటెస్ట్ టెక్నాలజీకి కారణం అనమాట. ఎక్కువగా రాహు అంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ వైవిధ్యకరమైనటువంటివి లేటెస్ట్ టెక్నాలజీకి అనూహ్యమైన మార్పులు జరగడానికి, వింత వింత పోకడలకి ఇవన్నిటికి రాహు కారణమవుతాడు. ఇలా ఊహించని విధంగా దూసుకెళ్తున్న ఏఐకి అనూహ్యంగా ఒక్కసారి లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఏఐకి రాహు కారణమవుతూ ఉంటాడు. రాహు గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఎవరి జాతక చక్రంలో అయినా సరే రాహు గ్రహం కనుక కరెక్ట్ భావంలో, కరెక్ట్ స్థానాల్లో ఉంటే ఆ జాతకుడు ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్‌ని త్వరగా అర్థం చేసుకొని, వాళ్ళ ఉద్యోగాల్లో అప్లై చేసేటటువంటి ఫెసిలిటీస్ ఉంటూ ఉంటాయి. తొందరగా అర్థం చేసుకోగలుగుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాహువు కనుక కారణమవుతాయి. ముఖ్యంగా రాహువు జనరల్‌గా ఏంటంటే ఉద్యోగంలో మార్పు రావడానికి, ఒక ఉద్యోగంపై ఇంకొక ఉద్యోగం వెళ్ళడానికి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి, లేదా ఒక దేశం వదిలి ఇంకొక దేశం వెళ్ళడానికి, ఒక ఉద్యోగంలో ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి మూవ్ అవ్వడానికి అనేది రాహువు కారణమవుతూ ఉంటాడు ముఖ్యంగా. అటువంటి రాహువు కనుక సరైన భావాల్లో, సరైన స్థానాల్లో ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా అర్థం చేసుకొని కెరియర్‌లో అప్లై చేయగలుగుతారు. ఇందులో 2 రకాలుగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని అది టూల్స్‌లో అప్లై చేసే విధంగా అంటే టూల్స్‌లో అన్ని యూజ్ చేసుకుంటారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్, కోడింగ్, పైథాన్ ఇలాంటి కోడింగ్‌లో ఉండడం. వీటిల్లో ఏ గ్రహాలు రాహువుతో కలిస్తే కోడింగ్‌లో ఉంటారు. ఏ గ్రహాలు రాహువుతో కలిస్తే యూజెస్‌లో ఉంటారు. ఆ టూల్స్‌ని యూజ్ చేసుకుంటారనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాహువు కనుక బుధుడితో కనెక్షన్ ఏర్పడితే, రాహుకి బుధుడితో కలిసున్నా, బుధుడు నక్షత్రంలో ఉన్న, బుధుడు ఇళ్లల్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తొందరగా అర్థం చేసుకుంటారు. బుధుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీకి, డేటాకి వీటన్నిటికి కారణమవుతూ ఉంటాడు. తెలివితేటలకి ముఖ్యంగా అనలిటిక్స్ తెలివితేటలకి. దీనికి బుధుడు కారణమవుతాడు. అటువంటి బుధుడికి, రాహుకి కనుక కనెక్షన్ ఏర్పడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క స్థానాలు బట్టి ఉంటాయి. కొన్ని స్థానాల్లో వాళ్ళు కోడింగ్‌లో ఎక్స్‌పర్ట్ అవుతారు. కొన్ని స్థానాల్లో యూసేజ్‌లో ఎక్స్‌పర్ట్ అవుతూ ఉంటారు. అదే రాహు కనుక శుక్రుడితో కనుక కనెక్షన్ ఏర్పడితే, అది కూడా కొంత లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిందే కాబట్టి డెవలప్‌మెంట్‌లో గాని, క్రియేటివిటీ ఫీల్డ్స్‌లో గాని రాణిస్తారు. రాహుకి, శుక్రుడికి కనెక్షన్ ఏర్పడితే. అంటే రాహు, శుక్రుడు కలిసి ఉండడం, రాహు, శుక్రుడు ఇళ్లలో ఉండడము, శుక్రుడు నక్షత్రంలో ఉండడం ఇలా అన్నీ జరుగుతుంటే లేటెస్ట్ టెక్నాలజీస్, క్రియేటివిటీ ఇలాంటి వాటిల్లో ఉంటారు. రాహువు బుధుడితో కలిసి ఉన్నా, బుధుడు నక్షత్రంలో ఉన్నా కూడా ఎక్కువగా ఎక్స్‌పర్ట్స్ అవుతూ ఉంటారు. అలా కాకుండా రాహువు బుధుడు ఇళ్లల్లో ఉన్నాడనుకోండి ఎక్కువగా, వారు ఏఐని బాగా యూజ్ చేస్తారు. ఆ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకుంటారు. అంతేకాకుండా రాహు, శుక్రుడితో కలిసున్న, శుక్ర నక్షత్రాలు ఉన్న క్రియేటివిటీ, సినిమా డైరెక్షన్, లేదంటే గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్ ఇలాంటి ఫీల్డ్స్‌లో రాణిస్తారు. వీటన్నిటిలోని ఏఐ అప్లై చేయగలిగే కేపబిలిటీస్ వాళ్ళకొస్తాయి. బుధుడు, రాహు, శుక్రుడు కలిస్తే. అంతేకాకుండా రాహు వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో ఉంటే కూడా ఏఐ నేర్చుకోవడానికి చాలా మంచిదని చెప్పొచ్చు. వాళ్ళు ఈజీగా దాన్ని ఆవలింపు చేసుకోగలుగుతారు. అడాప్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళు. ఇక భావం ప్రకారం చూసుకుంటే లగ్నంలో కనుక రాహువు ఉంటే, లగ్నంలో రాహువు జనరల్‌గా ఏంటంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ వైవిధ్యమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. ఇలాంటి లగ్నంలో రాహు ఉండి అది అనుకూలంగా ఉంటే మాత్రం వాళ్ళు ఈ లేటెస్ట్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తొందరగా అర్థం చేసుకుంటారు. దాంట్లో అప్లై చేస్తారు. ఉద్యోగంలో అప్లై చేస్తారు. ఏదో నేర్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే కొత్తగా వస్తుందో తొందరగా అట్రాక్ట్ అవుతారో దానికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు ఏదైనా. ఈ విధంగా ఏఐని తొందరగా అర్థం చేసుకొని ఉద్యోగంలోకి అప్లై చేసేస్తారు వాళ్ళు. అదే సెకండ్ హౌస్‌లో కనుక రాహు ఉంటే లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి ధన సంపాదన చేస్తారు. ఇక్కడ ఏఐ అంటే అన్నీ కూడా దాన్ని యూజ్ చేసుకొని వచ్చే టూల్స్‌ని ఎక్కువగా యూజ్ చేసుకుంటుంటారు. బిట్ కాయిన్స్ స్టాక్ మార్కెట్‌లో పెట్టడం, బిట్ కాయిన్స్‌లో పెట్టడం ఇలా లేటెస్ట్‌గా వచ్చే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, డబ్బులు సంపాదించడం ఇలాంటి దాంట్లో ఉంటుంది. థర్డ్ హౌస్‌లో కనుక రాహు ఉంటే
డిజిటల్ మార్కెటింగ్‌లో ఏఐని అప్లై చేస్తారు. అంటే కంటెంట్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయడంలో కానీ, డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ రన్ చేయడంలో కానీ, కంటెంట్ రైటింగ్‌లో కానీ, కాపీ రైటింగ్‌లో కానీ ఏఐని అప్లై చేయగలిగి అందులో లైమ్‌లైట్‌లోకి వెళ్తారని చెప్పొచ్చు. యూట్యూబ్‌లో కూడా ఏఐ అప్లై చేయగలుగుతారు. అంటే ఎలాంటి యూట్యూబ్ వీడియోస్ చేస్తే బావుంటుంది, ఏఐ అల్గారిథమ్స్‌ని యూజ్ చేసుకొని ప్లానింగ్ తీసుకోవడం, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. థర్డ్ హౌస్‌లో కనుక రాహు ఉంటే. ఫోర్త్ హౌస్‌లో కనుక రాహు ఉంటే విదేశాలకెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తుంటారు. ఏఐని యూజ్ చేస్తారు. కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటారు. ఏఐలో కోడింగ్‌లో ఉండడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంటుంది. ఫోర్త్ హౌస్‌లో ఉండే రాహు ఏఐలో కోడింగ్‌లో ఎక్కువగా ఉండడానికి ఉంటుంది. కొత్త కొత్త టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటారు. విదేశాలకెళ్ళి ఉద్యోగం చేస్తారు. లేదా ఫారిన్ కంపెనీస్‌లో ఉద్యోగం చేస్తారు. మల్టీనేషనల్ కంపెనీస్‌లో ఉద్యోగం చేస్తారని చెప్పొచ్చు. ఫిఫ్త్ హౌస్‌లో కనుక ఏఐ ఉంటే వీళ్ళు కూడా పైథాన్ కోడింగ్‌లో మంచి ఎక్స్‌పర్ట్స్ అవుతారు. లేదా క్రియేటివ్ ఫీల్డ్స్‌లో రాణిస్తారు. మంచి డిజైన్స్ చేయడం, గ్రాఫిక్స్, యానిమేషన్ ఇలాంటి దాంట్లో రాణిస్తారని చెప్పొచ్చు. సిక్స్త్ హౌస్‌లో కనుక ఏఐ రాహు ఉంటే, సిక్స్త్ హౌస్‌లో రాహు ఉంటే ఏఐలో ఏదో ఒక రంగంలో ఉద్యోగం చేస్తారు. సర్వీసెస్ అంటే ఏదో ఒక కంపెనీలో ఒక క్లయింట్‌కి సర్వీస్ చేస్తారు. ఏఐని యూజ్ చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేసి వాళ్ళకి ఆహ్, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. సిక్స్త్ హౌస్‌లో కనుక రాహు ఉంటే. సెవెంత్ హౌస్‌లో రాహు ఉంటే ఏఐ సంబంధిత వ్యాపారాలు చేస్తారంటే ఏఐ టూల్స్‌ను తీసుకొని దాంతో ఏదైనా తయారు చేసి కస్టమర్స్‌కి అందించడం లేదా వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం ఏఐ టూల్స్‌ని తీసుకొని వ్యాపారం. ఏఐ సంబంధిత వ్యాపారాలు. అంటే ఒక కస్టమర్‌కి మేము ఇది మీకు ఇది చేస్తాం. మీకు ఇది ఆహ్, వ రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తాం. మీ బిజినెస్ సంబంధించి అని చెప్పి ఏఐని అప్లై చేసి వాళ్ళ బిజినెస్ రెవెన్యూని ఇంక్రీజ్ చేయాలి. అంటే బిజినెస్‌లో ఏఐని అప్లై చేస్తారు. లేదంటే విదేశీ కంపెనీల్లో పనిచేస్తారు ఎక్కువగా. మల్టీనేషనల్ కంపెనీస్‌లో ఎక్కువగా టై అప్ ఉంటాయి. తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎయిత్ హౌస్‌లో కనుక రాహు ఉంటే, రీసెర్చ్ రంగంలో ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రీసెర్చ్ చేసే దాంట్లో ఉంటారు. లేదా ఏఐలో ఎక్కువగా కోడింగ్ సంబంధించిన దాంట్లో రీసెర్చ్‌లో పనిచేస్తూ ఉంటారు. సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తుంటారు. నెట్వర్కింగ్‌లో పనిచేస్తారు. ఏదైనా సంథింగ్ ఎంక్రిప్షన్ ఇలాంటి దాంట్లో ఉంటుందని చెప్పొచ్చు. ఎయిత్ హౌస్‌లో ఉన్న రాహువు మెడికల్ రంగాల్లో కూడా ఏదైనా ఏఐ అప్లై చేసేలా ఉంటే అది కూడా ఇక్కడ పనిచేస్తుందని చెప్పొచ్చు. నైన్త్ హౌస్‌లో కనుక రాహు ఉంటే, ఏఐని టీచ్ చేసే అధ్యాపకులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఏఐని టీచ్ చేసే అధ్యాపకులుగా ఉండడము, లేదా సంబంధిత రంగాల్లో రీసెర్చ్ చేయడము, విదేశాల్లో పనిచేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. 10థ్ హౌస్‌లో రాహువు ఏఐ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు, విదేశాల్లో పనిచేయడానికి, విదేశీ కంపెనీలో పనిచేయడానికి ఎక్కువగా ఆస్కారం అవుతూ ఉంటుంది. అదే 11థ్ హౌస్‌లో కనుక రాహు ఉంటే ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా యూట్యూబ్ ఇన్‌కమ్ గాని, దాంట్లో ఏఐని అప్లై చేయడము, డిజిటల్ మార్కెటింగ్ చేయడం, ఏఐని అప్లై చేసి పార్ట్ టైమ్‌గా ఇలాంటివన్నీ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఇన్‌కమ్‌లో ఏఐని అప్లై చేస్తారని చెప్పొచ్చు. 12థ్ హౌస్‌లో కనుక రాహు ఉంటే విదేశాలలోకి వెళ్లి ఏఐ సంబంధిత ఉద్యోగాలు చేస్తారు. అక్కడ ఏదో ఒక దాంట్లో రంగాల్లో పనిచేస్తారని చెప్పొచ్చు. అక్కల్ట్ సైన్సెస్‌లో కూడా వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. అందులో కూడా ఏఐని అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రాణించాలి అంటే రాహు యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఎవరికైతే రాహు లగ్నంలో కానీ, తృతీయంలో కానీ, చతుర్థ పంచమాల్లో కానీ, సిక్స్త్ హౌస్‌లో గానీ, 10థ్, 11థ్ హౌస్‌లో ఉన్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చాలా బాగుంటారని చెప్పొచ్చు. ఫోర్త్ హౌస్‌లో గానీ, ఫిఫ్త్ హౌస్‌లో గానీ ఉంటే కోడింగ్‌లో ఎక్స్‌పర్ట్ అవుతారని చెప్పొచ్చు. రాహు ఫోర్త్, ఫిఫ్త్ హౌస్‌లో ఉంటే కోడింగ్‌లో ఎక్స్‌పర్ట్ అవుతారు. సిక్స్త్, 10థ్ హౌస్‌లో ఉంటే కనుక సర్వీసెస్ చేస్తారు. ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని 10 మందికి సర్వీస్ చేస్తారని చెప్పొచ్చు. థర్డ్ హౌస్‌లో ఉన్నా కూడా, 11థ్ హౌస్‌లో ఉన్నా కూడా ఏఐని యూజ్ చేసుకుంటారు. వాళ్ళు డెవలప్ చేయరు. ఉన్నటువంటి ఏఐని యూజ్ చేసుకుంటారని చెప్పొచ్చు. ఉద్యోగంలో గానీ, వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ. మొత్తానికి ఏదైనా కూడా ఎలా చూసుకోవాలంటే, ఈ రాహుగ్రహ ప్రభావం వలన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పోకడ ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎవరికైతే రాహు ఏ భావంలో ఉందో చూసుకుంటే, ఆ భావం ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగాల్లో ఏఐని ఎలా అప్లై చేయొచ్చో చూసుకొని, ఆ విధంగా కెరీర్ పాత్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్‌కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో, కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ చార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.